లాస్ ఏంజల్స్ లో కొనసాగుతున్న ఆందోళనలు ఐదో రోజుకు చేరుకున్న నిరసనలు. లాస్ ఏంజల్స్ లో ఆందోళనలు ఐదో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల ప్రభావం ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, షికాగో, వాషింగ్టన్ డీసీలలో కూడా ఆందోళన నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆస్టిన్ లో నిరసనకారులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో 4 అధికారులు గాయపడ్డారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు పెప్పర్ స్ప్రే బాల్స్, టియర్ గ్యాస్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆస్టిన్ లోని ఫెడరల్ బిల్డింగ్ పై నిరసనకారులు స్ప్రే పెయింట్స్ తో నిరసన తెలియజేశారు. డల్లాస్ లో వందలాది మంది ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 200 మంది ఇమిగ్రేషన్ల కోర్టుకు చుట్టుముట్టారు. ఇక్కడ పోలీసులు ప్రజలను అదుపు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదే సమయంలో వాషింగ్టన్ డీసీలో కూడా లాస్ ఏంజల్స్ లో జరిగిన దాడులను నిరసిస్తూ యూనియన్లు సమావేశమయ్యారు. వాషింగ్టన్ లో నిరసనలు కూడా పెద్ద స్థాయిలో జరిగాయి. ఇప్పటికే లాస్ ఏంజల్స్ లో ఆందోళనలు జరుగుతున్న క్రమంలో ట్రంప్ 4000 మంది నేషనల్ గార్డ్స్, 700 మంది మైరన్లను పంపించిన నిరసనకారులు ఎక్కడ తగ్గడం లేదు. నిరసనకారులు షోరూంలను లూటీ చేస్తున్నారు, వాహనాలను తగలబెడుతున్నారు, స్టేట్ మరియు నేషనల్ హైవేలను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు 100 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రబ్బర్ బెల్లెట్స్, టియర్ గ్యాస్లను కూడా ఉపయోగించారు. ఈ క్రమంలో కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రభుత్వం ఈ ఆందోళనకారులను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కానీ నిరసనకారులు మాత్రం ఆందోళన చర్యలు కొనసాగిస్తున్నారు.